అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. అయ్యా, స్టేషన్ లో జరిగిన దొంగతనానికి నాకు ఎటువంటి సంబంధం లేదని ఇందులో రాసించాను. మీరు ఒక సంతకం పెట్టారంటే సస్పెండ్ అయిన నేను మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు. ఒకే ఒక సంతకం పెట్టండి అయ్యా. కుదరదు. అయ్యా, మీరైనా సంతకం పెట్టండి అయ్యా. నేను పెడతాను, కానీ ఇప్పుడు కుదరదు. అయ్యా, ఊరి పెద్దలారా, మీరైనా సంతకం పెట్టండి. అన్నా నమస్కారం. ఇక్కడ మా అందరికీ బంధువులే. ఆనకళ్ళ రామస్వామి, ఆయన సుపుత్రుడు ఇన్స్పెక్టరు ఇక్కడ న్యాయం కోసం వచ్చారు. న్యాయం తీర్పు చెప్పండి, అంతే. ఇదెలా ఉంది అన్న? మా బంధువులందరూ కోర్టు కేసు అని కొట్టుకుంటున్నందువల్ల మా వంశానికి తలమంపులుగా ఉంది. ఈ రోజు ఇన్స్పెక్టర్ మమ్మల్ని పంచాయతీలు తీసుకొచ్చి నిలబెట్టారు. మీరే ఏదైనా మంచి తీర్పు చెప్పాలి. మీకు ఎప్పుడు రుణపడి ఉంటారు. నమస్కారం అండి. మనం అందరం కలిసి సంతకాలు పెట్టామంటే వీళ్ళకు మహేంద్ర బ్యాంక్ లో లోన్ దొరుకుతుంది. ఆ తర్వాత లేదో కోట్లు పెట్టుకొని బతుకుతారు. మనకు టైం వస్తుంది, అప్పుడు చూపిస్తాను. ఏడి, మనం ఇన్స్పెక్టర్ కి సపోర్ట్ గా మాట్లాడామంట. మన బంధువులంతా వచ్చి ఎంగిలాగుల్లాకి ఇంటికి వెళ్లాల్సిందే. అందుకని పంచాయతీని జాగ్రత్త చెప్పండి. నేనున్నంత వరకు పంచాయతీ సక్రమంగానే జరిగి తీరాలి. ఎవరైనా అడ్డగోలుగా ప్రవర్తిస్తే వాళ్ళను అడ్డంగా నరికేస్తాను. ఒక్క సంతకం పెడితే పోలీసు ఉద్యోగం, ఇంకో సంతకం పెడితే నా బంధువులకు లోన్. అందువల్ల మంచి తీర్పు ఈ టైపు దారి కూడా ఉందా? ఏంట్రా ఇది? ఒక్కొక్కడు ఒక్కొక్క సినిమా హీరోల మిమిక్రీ చేసి మాట్లాడుతున్నాడు. అవును, నువ్వు వాసన పసిగట్టి మా వాళ్ళని బొక్కలోకి దోసి మక్కిలి రగదంతే. అందుకే మా వాళ్ళందరూ సేఫ్టీగా ఉన్నారు. దీని పేరేనా ముసుగు పంచాయతీ అంటే? రేయ్, మీరందరూ ఊరు పెద్దలు అనుకున్నానరా. మీరందరూ దొంగనాయాలని ఇప్పుడే తెలిసిందిరా. రేయ్, మీ అందరినీ ఒకే ఎన్కౌంటర్ లో లేపేస్తాడ్రా ఈ ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ జాగ్రత్త పడుతున్నాడు. అందరూ ఇప్పుడేం చేస్తారు? అయ్యా, మా బంధువులందరూ భయపడి పారిపోయారు. మా మీద ప్రేమ చూపించే ఒకే ఒక్క మనిషి మీరే. దీంట్లో మీరు ఒక సంతకం చేశారంటే మేము మహేంద్ర బ్యాంక్ లో లోన్ తీసుకుని బతికేస్తాం. ఏంటి? నన్ను సంతకం పెట్టమంటావా? నా వల్ల కాదు. అయ్యా, నా కొడుకు ఈ వృత్తి మానుకొని జీవించాలనుకుంటున్నాడు. ఒక సంతకం పెట్టండి. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాం. సరే, అవునయ్యా. ఒకే ఒక సంతకం చేయండి అయ్యా. ఎరా, పంచాయతీ పెట్టి ఒక్క సంతకం తీసుకుని నా ఉద్యోగం కాపాడుకోవాలనుకుంటే నన్ను ఉపయోగించుకుని మీరు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారా? చన్నీల నారాయణ, నా అబ్బా, ఇక్కడ ఇన్స్పెక్టర్ ఏడబ్బా? పోయాడ్రా. నేను చూసుకుంటాను. సరే సరే. సార్ ఏంటమ్మా? ఏంటి? సార్, నా పేరు విజయ్ సార్. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ఇదిగో ఈ నెంబర్ బండ్లోనే సార్ నా లవర్ వాసుని కిడ్నాప్ చేశారు. దయచేసి ఎలాగైనా మీరే ఆయన్ని కనిపెట్టాలి సార్. ఇలా చూస్తాను. ఇది మాతాండ గారి బండిలో ఉందే. అమ్మా, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా. సార్ ప్లీజ్ సార్. అమ్మా, వెళ్ళిపోమ్మా. సార్ ప్లీజ్ సార్. ఏమ్మా, చెప్తున్నాగా వెళ్ళిపో. ఏంటి సార్ ఎలా అంటున్నారు? ప్రాబ్లం అని చెప్పి ఊరుగానే ఊరొచ్చాను. కొంచెం కూడా మనస్సాక్షి లేకుండా మీరు వెళ్ళిపో అంటున్నారు. అతను హత్య చేసినా సరే అతన్ని అరెస్ట్ చేయలేం. ఎందుకని ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయమమ్మా. అంత పవర్ ఉన్న వ్యక్తి అతను. హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. చూడమ్మా, నీకు హెల్ప్ చేస్తే నా ఉద్యోగం ఊడిపోతుంది. కానిస్టేబుల్, ఈ అమ్మాయిని తీసుకోవడం అయ్యా. ఏడవద్దమ్మా. ఈ ఊర్లో మహేందర్ గారిని ఒక ఆయన ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసావంటే పోలీస్ స్టేషన్ లో దొరకని న్యాయం ధర్మం ఆయన దగ్గర దొరుకుతుంది. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళావంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. సార్, థాంక్యూ సార్. ఆగమ్మా చెల్లి, నువ్వు పోలీసుతో మాట్లాడడం నేను విన్నానమ్మా. మహేంద్ర గారు నీకు తెలుసా అమ్మా? తెలీదు. చూసావా? నాకు తెలుసు. నువ్వు వచ్చావంటే నేను తీసుకెళ్తాను. నేను అక్కడికే వెళుతున్నాను. సరే అన్నా, పదమ్మా. సార్, మీరే సార్ మమ్మల్ని కాపాడాలి. లేమ్మా, ఎవరమ్మా నువ్వు? సార్, నా పేరు విజయ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. వాసు నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. నా వాసుని ఎవరో తెలియని నలుగురు కిడ్నాప్ చేశారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే తీసుకోమంటున్నారు. అడిగితే పెద్ద మనిషి అంటున్నారు. కిడ్నాప్ చేయించేవాడు పెద్ద మనిషి కాడు సార్. వాడొక రౌడీ, మూర్ఖుడు, రాక్షసుడు, సాడస్ట్. ఇంత కరెక్ట్ గా చెప్పేస్తుంది ఈ పిల్లవరు. మిమ్మల్ని కాదు సార్. మీరే సార్ ఆ దుర్మార్గుడి దగ్గర నుంచి వాసుని కాపాడాలి.
ఏంట్రా ఇది? మన విరోధి మహేందర్ దగ్గరికి వెళ్ళకూడదని నేనే మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చానండి. ఏయ్, ఏమే ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరకు వచ్చి నన్నే రౌడీ, రాక్షసుడు, శాడిస్టు అంటావా? నా గురించి నేను కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసుల కంప్లైంట్ తీసుకోరు. ఎందుకంటే ఇది నా ఊరు. పట్టుకోడరా దాన్ని. మహేంద్ర రండ్రా పారిపోదాం. పారిపోతున్నారు, వదలదయ్యా. ఇతనేనా నేను వెతుకుతున్న మహేంద్ర గారు? ఎవరమ్మా నువ్వు? ఈ ఊళ్ళో నిన్నెప్పుడు చూడలేదే. వీళ్ళ చేతికి ఎలా చిక్కావు? మిమ్మల్ని కలిసి సహాయం అడుగుదాని వచ్చాను సార్. మీరేనని చెప్పి ఇంకెవరి దగ్గరకు తీసుకెళ్లారు సార్. మీరే సార్ నాకు సహాయం చేయాలి. నేను ఎవరు లేని అనాథని. అమ్మా నాన్న లేరు అను, అనాథని మాత్రం అనుకో. ఈ లోకంలో ఎవరు చివరిగా చస్తారో వాళ్లే అసలైన అనాథలు. చెప్పమ్మా, ఎందుకు నన్ను కలవాలనుకున్నావు? ఎవరు వాడు నా బైక్ తీసుకెళ్తున్నాడు? త్వరగా హలో కంట్రోల్ రూమ్.
ఆపరేషన్ కి రక్తం కావాలని ప్రకటన ఇచ్చాం, కానీ ఎవరూ రాలేదు. సమయానికి బాబు వచ్చి రక్తం ఇచ్చి నా బిడ్డ ప్రాణాలు కాపాడాడు. మంచి విషయం కోసమే బైక్ తీసుకెళ్ళాడు. రండి. నిన్ను కొట్టను. దొంగతనం ఎంత రిస్కో తెలుసా? దొరికావంటే ఇంకెంత రిస్కో తెలుసా? నువ్వు రిస్క్ తీసుకొని దొంగలించడానికి ఇదేమంత కాస్ట్లీ ఐటమ్ కాదు. ఇది రోల్డ్ గోల్డ్ చైన్. ఓ మరెందుకు ఇంత దూరం తరువుకు వచ్చాను అనుకుంటున్నావా? ఇది తీసుకెళ్లి మారువాడి కొట్టుకిస్తే దొరికిపోతావు. నిన్ను చూస్తే సుఖం కోసం దొంగతనం చేసిన వాళ్ళ లేవు, పొట్ట కోసం చేసినట్టున్నావు. ఇప్పటికీ నా వల్ల కుదిరింది ఈ వాచ్. ఇది నేను పార్ట్ టైం జాబ్ చేసుకున్నది. ఇదే నేను నీలా దొంగనైతే ఇలా హర్ట్ చేసేవాడిని కాదు. బాగా ఆలోచించి చూడు. సార్, నేను మొట్టమొదటిసారిగా మీలాంటి వారి దగ్గర దొంగతనం చేస్తుంటే నేను ఈ వృత్తులకు వచ్చుండేవాడిని కాదు సార్. నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి సార్. ఆ రోజు హాస్పిటల్లో బ్లడ్ ఇచ్చాడు, ఈ రోజు దొంగకి వాచ్ ఇస్తున్నాడు. వీడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడే. ఎవడే వీడు? వీడు మన కాలేజ్ కి పక్క కాలేజ్ చదువుతున్నాడే. ఓహో, రేపటి నుంచి వీడిని నేను చూసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. హలో, పిలిచారుగా? ఏంటో చెప్పండి. హలో, సరైన క్రాక్లా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, మీతో కాస్త ఒంటరిగా మాట్లాడాలి. సరే మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఓకేనే, జాగ్రత్తగా ఉండు. చెప్పండి. ఇది సారీ, యూర్ టూ లేట్. అయినప్పటికీ ఇంకోసారి. నేను ఆల్రెడీ వాసు అనే ఒక అతన్ని లవ్ చేస్తున్నాను. రే బావా, నిన్నే లవ్ చేస్తుందిరా. ఏ ఆగు. ఏంటి? గణేష్ నీకు లవ్ లెటర్ ఇచ్చాడా? అవును, ఇచ్చాడు. వాడితో ఏం చెప్పావు? ఏం చెప్పాను? యు ఆర్ టూ లేట్. నేను ఆల్రెడీ వాసుని లవ్ చేస్తాను చెప్పావా లేదా? అవును, చెప్పాను. అయితే నన్నేగా లవ్ చేస్తున్నావు. ఇలా చూడు, ఈ కాలేజీలో 4 వాసులు ఉన్నారు. ఈ హైదరాబాద్ లో ఎలాగైనా 40 వాసులు ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్ లో చూస్తే అట్లీస్ట్ 4000 వాసులైనా ఉండరా? వాళ్ళలో ఎవరైనా వాసు అయి ఉండొచ్చు కదా. నువ్వే అనుకుంటే అది నా తప్ప? బాగా తిప్పించుకుంటున్నావే. హలో విజీ. హే వాసుని. విజీ, హలో నేను వాసు. విజీ. విజీ, వాసు, ఏమైంది? ఏమైంది విజయ్? నువ్వు ఆగవే, ఏదో లోకల్ నెంబర్ లా ఉంది. హలో, ఈ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఇది ఏ ఏరియా అండి? సరోజిని హాస్పిటల్. హాస్పిటల్? అయ్యో, అక్కడ వాసు అని ఎవరైనా ఉన్నారా అండి? ఏ వాసు కావాలి? ఇక్కడ 3 వాసులు ఉన్నారండి. ఒక యాక్సిడెంట్, 2 సూసైడ్లు. మీకే వాసు కావాలో ఇక్కడికి వచ్చి చూసుకోండి. ఏంటి టెన్షన్ అవుతున్నావు? అయ్యో, వాసుకి ఏదో అయింది. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఐసీయూ ఎక్కడ ఉంది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉంది. ముద్దుందా నీకు? నవ్వకు. ఒక నిమిషంలో నా ప్రాణం పోయినట్టయింది తెలుసా? ఎందుకు నేను ఇలా టెన్షన్ పెట్టావు? ఎన్ని రోజులు నన్ను ఇలా ఏడిపించావు?
నేను ఎంత బాధపడి ఉంటాను. నేను నిన్ను ఎందుకు ఏడిపించానంటే నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావని తెలుసుకోవడానికే. వాసు, నాకంటూ ఎవరు లేరు. నీలాంటి మంచివాడిని నేను మిస్ చేసుకుంటానా చెప్పు. వాసు, ఐ లవ్ యు వాసు. నాకంటే ఉన్న ఒకే సొంతం వాసునే. అతన్ని నా దగ్గర నుంచి వేరు చేసేశారు. నేను మొక్కి దేవుడు కూడా నాకు అన్యాయం చేశాడు సార్. దేవుడు అన్యాయం చేస్తే ఈయన దగ్గర నిన్ను పంపిస్తాడమ్మా. ఎవరైనా ఒక పని చేసేటప్పుడు అవుతుందా అవదా అని అనుమానంతో పనిలోకి దిగుతారు. తప్పకుండా అవుతుందని దిగేది ఈయనే, గెలిచేది ఈయనే. భయపడకుండా ధైర్యంగా ఉండమ్మా. ఆడపిల్లవి ఇంత దూరం వచ్చావంటే నీ మనసేంటో అర్థమైంది. నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. బండెక్కు. రామ్మా. ఏయ్ మహేంద్ర, వద్దు. నువ్వు కల్పించుకోవడానికి ఇదేమి గ్రామ సమస్య కాదు, మా కుటుంబ సమస్య. రై, ఏదిరా కుటుంబ సమస్య? ఇద్దరు ప్రేమికులు వేరు చేయడమా? మర్యాదగా కుర్రాడిని వదిలే. అది జరిగే పని కాదు. ఇంకో 10 రోజుల్లో పెళ్లి జరుగుతుంది, నా కూతురికి ఆ అబ్బాయికి. పెళ్ళనేది అగ్నిసాక్షిగా జరుగుతుంది. ఒక ఆడపిల్ల గుండె రగిల్చి కాదు. ఒక ఆడపిల్ల మగవాళ్లా తెగించింది. మగాడైన నువ్వు ఆడదాన్లా తన ప్రేమికుణ్ణి బంధించా. మహేంద్ర, నేను భయంకరమైన వాణ్ణి. నేను భయం లేని వాణ్ణి. ఎక్కువగా మాట్లాడుతున్నా. అది నాకు పుట్టుకతో వచ్చిన గుణం. నాతోనే పెట్టుకున్నావు. ఇక మీద అనుక్షణము నీకు ఆపదే. ఆపద? హ్మ్. వాటితో ఆడుకోవడం నాకు అలవాటు. మదవెక్కిన ఏనుగు ఏం చేస్తుందో తెలుసా? సీమసింహం గర్జనకి పారిపోతుంది. మహేంద్ర, నువ్వు తప్పు చేస్తున్నావు. న్యాయం కోసం పాలకుల్నే కాదు, ఆ దేవుణ్ణి ఎదిరించిన తప్పే లేదు. ఏయ్, తగ్గి నడుచుకో. మనిషిగా నడుచుకుంటే ఈ సమస్య ఇక్కడితో తీరిపోతుంది. లేదంటే నువ్వు జరిపించాలనుకున్న పెళ్లి పెద్ద సమస్యగా మారుతుంది. ఏయ్, పెళ్లి జరిగే సమయంలో పిండా కూడి పెట్టకూడదనుకుంటున్నాను. అయితే నువ్వు పెళ్లి జరిపించనే లేవు. ఎందుకు జరగదురా? అమ్మాయి అబ్బాయి నా దగ్గరే ఉన్నారు. నువ్వు ఏమీ చేయలేవు. ఏయ్ మహేంద్ర, లోకల్ ఫోర్స్ దగ్గర నుంచి మిలిటరీ ఫోర్స్ వరకు నేను చెప్పిన తేదీకి ఇక్కడికొచ్చి దిగిపోతారు. రై, నౌకాదళం, విమానదళం, ఏ దళాన్నైనా సరే నువ్వు దించు. నువ్వు నిర్ణయించిన అదే రోజున పెళ్లి జరుగుతుంది. రై, పెళ్లి కూతురు నీ కూతురు కాదు, ఈ అమ్మాయి. అది చూద్దాం. నన్ను, నా బలాన్ని మీరు ఈ పెళ్లి ఎలా జరిపిస్తావు? రై, చెప్పకుండా చేయడం నాకు నచ్చదు. చేసింది గొప్పగా చెప్పడం కూడా నాకు నచ్చదు. ఈ పెళ్లి ఎలా జరిపిస్తానో నువ్వే చూడు. రమ్మా. రేయ్, ఈలోపే నిన్ను నాశనం చేస్తా. రై, శత్రువుని నాశనం చేసి గెలవడం నీకలవాటు, శత్రువుని మార్చి గెలవడం నాకలవాటు. అయ్యో అక్క, ఆనకాల రాస్వామి ఆయన సుపుత్రుడు ఊళ్ళోకి వస్తున్నాడు. చెంబు తెప్పలు తీసుకుని లోపలికి వెళ్ళండి. ఒరే కొడక, ఉదయం నుంచి కుక్కల్లాగా తిరుగుతున్నాం, ఒక్కడు కూడా సంతకం పెట్టలేదేంట్రా? చెప్పు. ఎలా పెడతారు? నిన్ను చూడగానే అందరూ లోపలికి తలుపేసేసుకుంటున్నారు. నా అబ్బా, ఎవరో ఒక అమాయకుడు దొరకపోతాడా మనకి? అమ్మ నా బంగారం, ఇందులో సంతకం పెట్టమ్మా. ఎందుకు బాంబే తీసుకెళ్ళి అమ్మడానికి? అయితే నన్ను పెళ్లి చేసుకుంటావేంటి? తెలుసున్న వాడెవడో ఎదురుపడలేదు. ఒరి అబ్బా, అతను కౌన్సిలర్ కదా. అవును, ఆ సన్నాసిగాడి వాడెందుకు ముసుకేసుకొని వెళ్తున్నాడు? ఎందుకైనా మంచిది, మొహాన్ని ముసుకేసుకుందాం. పదబ్బా అడుగుదాం. రా, రా, చూద్దాం. విజయ, తలుపుతారు. వచ్చేసావా బంగారం? ఎంతసేపు నిన్ను చూడకుండా ఒక క్షణం ఉండలేకపోతున్నాను. బయటనే ఇవన్నీ లోపలికి రండి. సరేరా. రారా నా అబ్బా. ఏయ్, లోపల ఏం చేస్తున్నావురా? తలుపులు పక్కన రమ్మంటావా? మరేడుగా చెప్తావా? తలుపు తీస్తావా లేదా? రేయ్ అబ్బా, ఆనకాలతో తలుపు నొక్క తను. ఏయ్ రారా,
ఇంతకీ వాడే రాడు. దగ్గర ఇరుక్కున్నానే. ఎవరా ఎక్కడికి వెళ్ళిపోతావు? అయ్యో ఇద్దరు కౌన్సిలర్లు మీరు ప్రజల కోసం పోరాడతారు అనుకుంటే మీరిద్దరు లోపల పోరాడుకుంటూ ఉన్నారా? అది కాదండి, కుళాయిలో నీళ్లు రాలేదని డిస్కస్ ఏయ్, నీళ్ళు ఎప్పుడో వచ్చినాయి పొడిచి పారేస్తా. ఏయ్, నీకు ఊళ్ళో మంచి పేరు కావాలా చెడ్డ పేరు కావాలా? మంచి పేరే అయితే కావాలండి. దీంట్లో సంతకం పెట్టు. 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 పెట్టమంటావా? సంతకం పెట్టు. నీ పేరేంటి? ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు పారిపో. మధ్యలో వచ్చి చెడగొట్టి నా పంచి వెళ్ళు. తీసుకెళ్ళు, వెళ్ళు. ఊర్లో ఎవరికి చెప్పకండి. ఉండు. నా అబ్బా సంతకం పెట్టించుకున్నా. నువ్వు లోపలికి వెళ్ళు. అరే బాబు నువ్వు వెళ్ళరా. ఏం బాబు నువ్వేం చేస్తావు? ఏం లేదు ఇవని నా కాలుకు ఒక ముందు అడిగాను అదేంటో తీసుకొని ఉన్న వస్తా. కాలు ఇరక్కొట్టేదాను. పోనీ మర్యాద కూడా చూడను. సంతకం పెట్టించేసుకున్నా లోన్ పని చూద్దాం. నువ్వు పద. నువ్వు సరే లోపలికి బాబు, పో. కలిపేసుకో.